వెల్కమ్ టు స్టూడియో అండ్ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కడపలో టాలీవుడ్ ప్రముఖ సినీ హీరోయిన్ నిధి అగర్వాల్ సందడి. 56వ జ్యువెలరీ షోరూమ్ ను ప్రారంభించిన నిధి అగర్వాల్. జగన్మోహన్ రెడ్డి అధికారానికి అహంకారం తోడవడంతో ప్రజలు ఇలాంటి తీర్పు ఇచ్చారు. తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ వ్యాఖ్యలు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గుండె జబ్బుకు తొలిసారిగా అరుదైన ఆపరేషన్ విజయవంతంగా చేసినట్లు జీజీహెచ్ తెలిపిన పర్యవేక్షకులు కిరణ్ కుమార్. ఇక డీటెయిల్స్ చూస్తే మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం పార్టీ నేతలు మాజీ ఏఐజీ సుధాకర్ రెడ్డిపై లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారని, వారి పరువు భంగం వాటిల్లిందని, రాష్ట్రంలో శాంతి భద్రతలు విచ్ఛిన్నానికి కుట్ర పన్నారని నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో తాము చేసిన ఏ ఫిర్యాదును స్వీకరించలేదని, పోలీసులు ఇప్పటికైనా సరే తమ విధులు నిర్వర్తించాలని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని వారు కోరారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డిని అరెస్ట్ చేసే వరకు తమ ఉద్యమం ఆగదని నేతలు తెలిపారు. పొన్నవోలు సుధాకర్ గారు ఆయన సుధాకర్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడు. చంద్రబాబు నాయుడు గారు చేయని తప్పులకు చేశాడని సృష్టించి తప్పుడు ఆ పత్రాలు సృష్టించి 53 రోజులు అన్యాయంగా జైల్లో పెట్టి చంపాలని చూసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. జగన్ రెడ్డి చేసిన అవినీతి ఆరోపణలు ఒక్కొక్కటి బయటకు తీస్తాం. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వారిని కానీ, చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు వచ్చి ఇంటి మీద దాడి చేసిన వాళ్ళని కానీ తెలుగుదేశం పార్టీ సహించదు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారిని అనేక రకాలుగా అవమానం చేసి, అసెంబ్లీలో అవమానం చేసిన వాళ్ళని కూడా వదిలేది లేదు. వాళ్ళ మీద కేసులు పెడుతుంది తెలుగుదేశం పార్టీ. వాళ్ళని జైలుకు పంపడం మాత్రం ఖాయం. పొన్నవోలు సుధాకర్ పైన మా గంగాధర్ గారు ఈరోజు అందరం కలిసి, వందన గారు మేమందరం కలిసి ఈరోజు కేసు ఇవ్వడం జరిగింది. ఈ కేసులు గతంలో కూడా మేము కొన్ని కేసులు ఇచ్చాము. వైసీపీ జగన్మోహన్ రెడ్డి కేసులు కట్టకుండా చేశారు. ఇప్పటికైనా సరే పోలీస్ అధికారులు ప్రవర్తన మార్చుకోవాలి. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన దగ్గర నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉంది. మేమంతా కూడా ఏంటంటే వాళ్ళు చేసిన తప్పులు మేము చేయం. మేమంతా కూడా ప్రశాంతతను కోరుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు ప్రశాంతతను కోరుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కడపలో టాలీవుడ్ ప్రముఖ సినీ హీరోయిన్ నిధి అగర్వాల్ సందడి చేశారు. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన జోసాలుకాస్ 56వ జ్యువెలరీ షోరూమ్ ను నిధి అగర్వాల్ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం నిధి అగర్వాల్ డాన్స్ చేసి యువతను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ నిధి అగర్వాల్ మాట్లాడారు. ఈరోజు జోసాలుకాస్ ఇక్కడ కడప నియోజకవర్గంలో కడప పట్టణంలో వాళ్ళ 56 కదండి 56వ షోరూము వాళ్ళు ఇక్కడ ఓపెన్ చేయడము చాలా సంతోషం విషయము. అలాగనే వాళ్ళ యాజమాన్యానికి అందరికీ నేను కంగ్రాట్స్ తెలియజేసుకుంటున్నాను, శుభాకాంక్షలు. అలాగనే కడప టౌన్లో ఇంకా ఈరోజు పెద్ద ఎత్తున మల్టీనేషనల్ కంపెనీలు వచ్చి ఇక్కడ కడప పట్టణం మనకు ఇంకా ఇంతకంటే ఎక్కువ అభివృద్ధి చెంది బిజినెస్ డెవలప్మెంట్ అవుతుంటేనే మనకు ఆటోమేటిక్గా మిగతా అన్నీ కూడా డెవలప్ అవ్వడం అవుతుంటుంది. డెఫినెట్గా వాళ్ళు కడపని పొటెన్షియల్ అని చెప్పి వచ్చి ఇక్కడ పెట్టడము మన అదృష్టము. డెఫినెట్గా వాళ్ళకి మంచి బిజినెస్ జరగాలని, ఇక్కడి నుంచి వాళ్ళు ఇంకో షోరూమ్ కడప పట్టణంలో ఓపెన్ చేయాలని కోరుకుంటూ మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Very happy to be here today in Kadapa. Actually, this is my first time in Kadapa, and the store, Joosalukas, such a beautiful store, such a huge store. I saw some very traditional jewelry, some little modern jewelry also. So they have a great range of collections. And like ma'am was saying, this was the 56th store. I hope they have 500 more. So wishing them all the very best, and also congratulations to Madhvi ma'am for the win. Yeah, thank you so much, and I hope you all are doing good. God bless. Thank you very much, ma'am.
జగన్మోహన్ రెడ్డి అధికారానికి అహంకారం తోడవటంతో ప్రజలు గుర్తించి చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. అనంతరం తణుకులో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి 2019లో విధ్వంసంతో పరిపాలన ప్రారంభించి రాష్ట్రాన్ని అరాచకంతో కక్షపూరిత రాజకీయాలతో భ్రష్టు పట్టించి రాష్ట్ర ప్రజలందరినీ కూడా అన్ని విధాలుగాను కూడా బాధితులుగా మిగిల్చినటువంటి తరుణంలో ప్రజలందరూ కూడా ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని ఒక కసితో ఒక నిశ్శబ్ద విప్లవం లాగా పెద్ద ఎత్తున ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో, మోడీ గారి సహకారంతో కూటమి ప్రభుత్వం ఏర్పడే విధంగా ప్రజలు పెద్ద ఎత్తున తీర్పిచ్చి ఈరోజు రాష్ట్రంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పుతో గతంలో ఎన్నడూ లేని విధంగా భవిష్యత్తులో కూడా ఇటువంటి ఫలితాలు రాని విధంగా ప్రజలందరూ కూడా ఇచ్చినటువంటి తీర్పు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా కనువిప్పు కలగాలి. ఏర్పడినటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను కూడా అమలు చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తొలి 5 సంతకాలతో ప్రజలకిచ్చిన హామీని నిలబెట్టుకోవడంతో పాటుగా వారందరి జీవితాల్లోనూ కూడా మార్పు తీసుకొచ్చే విధంగా చేయడం జరుగుతుంది. మెగా డిఎస్సిని ప్రకటించి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెడతానని చెప్పారో దానికి అనుగుణంగా ఈరోజు మెగా డిఎస్సి ద్వారా 16,357 టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి దానిని డిసెంబర్లో కూడా పూర్తి చేస్తామని చెప్పి స్పష్టమైనటువంటి హామీతో పాటుగా అమలు చేసే విధంగా మొదటి సంతకం చేయడం జరిగింది. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని, క్రియాశీలక రాజకీయాల్లో ఉండలేదని, నరసరావుపేటకు వేరే ఇన్ఛార్జ్ నియమించారని కొందరు నాపై దుష్ప్రచారం చేస్తున్నారు అని నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నరసరావుపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, నాకు పోరాటాలు కొత్త కాదు, పార్టీ కోసం కార్యకర్తలకు, ప్రజలకు అండగా ఉంటా అని అన్నారు. ఈ నెల 20 వరకు కండిషన్ బెయిల్ మీద ఉన్నందున కోర్టు, పోలీసుల నిబంధనల ప్రకారం గ్రామాలకు గాని బయటకు రాలేకపోతున్నాను. గతంలో కూడా నా మీద ఇలాంటి దుష్ప్రచారం చేశారు, కానీ అన్నింటినీ తట్టుకొని పోరాటం చేశాను అని గుర్తు చేశారు. గెలిచిన వారికి కొంత సమయం ఇవ్వాలి, వారిచ్చిన హామీలు అమలు చేయడానికి, లేనిచో ప్రజల కోసం రోడ్డు మీదకు వచ్చి ప్రజల తరపున పోరాడుతా అని అన్నారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులైనా, కార్యకర్తలైనా, ప్రజలైనా ఏ సమస్య వచ్చినా మా తలుపులు తీసే ఉంటాయని గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నరసరావుపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరొకసారి నా నమస్కారాలు తెలియజేస్తూ, కొంతమంది గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి రాజకీయాల నుంచి దూరంగా ఉన్నట్టు, దూరంగా ఉండబోతున్నట్టు భవిష్యత్తులో క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు, ఎవరెవరినో నరసరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలుగా నియమించినట్టు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అంటే నేను ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, మాకు ప్రతిపక్షంలో ఉండటం కొత్త ఏం కాదు. 2014 నుంచి 19 వరకు కూడా ప్రతిపక్షంలో ఉండే పోరాటం చేయడం జరిగింది. ఆ రోజు ఎన్నో సవాళ్ళని, ఎన్నో దాడుల్ని ఎదుర్కొన్నాం, ఎన్నో పోరాటాలు చేశాం. అట్లానే ఇప్పుడు కూడా 2024 నుంచి భవిష్యత్తులో కూడా పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ఎన్నికల రిజల్ట్ వచ్చి
ఈ రోజుకి 12 రోజులు మాత్రమే. ఈ 12 రోజుల్లో కూడా కండిషన్ బెయిల్ ఉండటం వల్ల 20వ తారీఖు వరకు కండిషన్ బెయిల్ ఉండటం వల్ల గ్రామాలకి వెళ్ళలేకపోతున్నాం. ఎందుకంటే పోలీసు వారి ఆంక్షలు, కోర్టు ఆంక్షలు విధించడం వల్ల పోలీసు వారు ఆంక్షల్ని ఫాలో అవ్వాలి అని చెప్పి మాకు నిర్దేశించటం, దానివల్ల ఈరోజు గ్రామాలకి బయటికి రాలేకపోతున్నాం తప్ప దీన్నేదో ఆసరాగా తీసుకొని కొంతమంది ఈ విధంగా దుష్ప్రచారం చేయటం తగదు. తెనాలి 2 టౌన్ సిఐ సుధాకర్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ విత్ హెల్మెట్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. డీఎస్పీ రమేష్ బాబు మాట్లాడుతూ ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ ధరించని సామాన్య ప్రజలకు చలానా విధించాలి అంటే పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలని తెలిపారు. ఇందుకోసం తెనాలి 2 టౌన్ సిఐ సుధాకర్ మొత్తం 40 హెల్మెట్లను డీఎస్పీ రమేష్ బాబు చేతుల మీదుగా స్టేషన్ సిబ్బందికి హెల్మెట్లు అందజేశారు. అనంతరం డీఎస్పీ రమేష్ బాబు 2 టౌన్ సిఐ సుధాకర్, ఎస్ఐ కరీముల్లా, తెనాలి రూరల్ స్టేషన్ సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ కోటేశ్వరరావులు హెల్మెట్లు ధరించి బైక్ ర్యాలీ చేశారు. ఈ హెల్మెట్లను తెనాలి పట్టణంలో ఉన్న బజాజ్, టీవీఎస్, సుజుకి, రాయల్ ఎన్ఫీల్డ్, యమహా, హీరో, హోండా షోరూమ్ల వాళ్ళు స్పాన్సర్ చేయడం జరిగింది. నా సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి తెనాలి 2 టౌన్ ఇన్స్పెక్టర్ గారు సుధాకర్ గారు మరి యాక్సిడెంట్లు నివారణ కోసం అని చెప్పేసి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని ఆయన ఈరోజు పెడతాం జరిగింది. మా స్టాఫ్ అందరు కూడా, పోలీస్ స్టాఫ్ అందరికి కూడా హెల్మెట్స్ ఆయన పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి సుమారు 25 మంది స్టాఫ్ కి హెల్మెట్స్ ఆ డోనర్స్ దగ్గర నుంచి సెక్యూర్ చేస్తాం జరిగింది. దీని డోనర్స్ సుజుకి, హోండా, సుజుకి, టీవీఎస్, బజాజ్ వీళ్ళ యొక్క సౌజన్యంతో హెల్మెట్స్ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ప్రతి సిబ్బందికి కూడా ఇస్తాం జరుగుతుంది. అంటే మేము హెల్మెట్ వయలేషన్ కింద మేము ఫైన్ వేసామంటే పోలీస్ కూడా దాన్ని ఆచరించవలసిన బాధ్యత సమాజంలో ఉంది, పోలీసు శాఖ కూడా ఉంది. ఎవరైనా ఎప్పుడైనా మేము రోడ్డు మీద ఫైన్ వేస్తుంటే ఏంటి సార్ మాకు ఫైన్ వేస్తారు, మీ పోలీసు చాలా మంది కూడా హెల్మెట్ లేకుండా ఉంటున్నారు అనే ఒక కామెంట్ ని నివారిస్తాకి మంచి చర్య తీసుకున్నటువంటి సుధాకర్ ఇన్స్పెక్టర్ గారిని, వాళ్ళ యొక్క సిబ్బందిని, అలాగే దీనికి డొనేషన్ ఇచ్చినటువంటి సంస్థలను కూడా మేము అభినందిస్తున్నాం. అలాగే నా సబ్ డివిజన్ లో ఇంకొక ప్లాన్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఇలాంటి డొనేషన్ సెక్యూర్ చేసి కూడా కొంతమందికి ఎవరైతే హెల్మెట్లు పర్చేజ్ చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా సెలెక్ట్ చేసి వాళ్ళకి ఫ్రీ హెల్మెట్ ఇచ్చి వాళ్ళ ప్రాణాలను కూడా, యాక్సిడెంట్ అనేది జరగకూడదని మనం అనుకోవాలి. ఇన్ కేస్ ఆఫ్ యాక్సిడెంట్ జరిగితే వెంటనే ఈ హెల్మెట్ అనేది ప్రాణాన్ని రక్షించే ప్రక్రియలో భాగం కాబట్టి ఆ ప్రక్రియ కూడా చేద్దామనే ఉద్దేశంతో మేము ఉన్నాము. ఇంతటి మంచి కార్యక్రమానికి సబ్ డివిజనల్ ఆఫీసర్ గా నన్ను ఇన్వైట్ చేసినటువంటి ఇన్స్పెక్టర్ గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. క్రోసూరు మండలం దొట్లేరు గ్రామంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడి వద్ద నుంచి 156 గ్రాముల బంగారం, 153 గ్రాముల వెండి, 3500 నగదును స్వాధీనం చేసుకున్నారు. సత్తెనపల్లి డీఎస్పీ కార్యాలయంలో నిందితుడిని అరెస్ట్ చూపించిన పోలీసులు 24 గంటల్లో చోరీ కేసును ఛేదించిన పోలీసులను అభినందించిన డీఎస్పీ గురునాథ్ బాబు. ఇది 13వ తేదీ రాత్రి అర్ధరాత్రి క్రోసూరు మండలము దొడ్లేరు గ్రామంలో పోసిపోగు ఆంధ్రాబాబు అనే అతని ఇంట్లో, వాళ్ళ ఇంట్లో అంటే అందరూ కూడా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇంట్లోనే ఉన్నారు, పడుకొని ఉన్నారు అనమాట. ఆ ఇంట్లోకి మొత్తం జవ్వాది సురేష్ అలియాస్ చిన్నబ్బాయి, ఇతను వచ్చేసి అనంతపురం క్రోసూరు మండలమే. ఇతను ఆ ఇంట్లో ప్రవేశించి ఆ ఇంట్లో ఉన్న ట్రంక్ పెట్టెలో వాళ్ళు దాచుకున్నారు బంగారు మొత్తం అంతా కూడా 155.950 గ్రాములు, 156 గ్రాములు బంగారు, తర్వాత 132 గ్రాముల వెండి వస్తువులు, అలాగే 3,500 రూపాయల క్యాష్ నగదు అవన్నీ దొంగతనం చేసుకుని వెళ్ళిపోవడంతో తర్వాత ఈ క్యాష్ 3,500 రూపాయలు, అలాగే మొబైల్ ఫోన్ కూడా పట్టుకెళ్ళాడు. హాల్లో ఉన్న మొబైల్ ఫోన్ కూడా పట్టుకెళ్ళాడు. ఆ మొబైల్ ఫోన్కు సంబంధించిన ఆధారాలతో మా ఎస్ఐ గారు, క్రోసూరు ఎస్ఐ గారు షఫీ గారు, తర్వాత
తదుకురపాడు సిఐ గారు మంగారావు గారు వారి సిబ్బందితో పాటు ఒక రోజులోనే ఈ కేసులో ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత ఈ మొత్తం ప్రాపర్టీ కూడా ఎక్కడ కూడా డిస్పోజ్ చేయలేదు, అతను ఇంటాక్ట్గా ఉంది కాబట్టి. మొత్తం 155.950 గ్రామ్స్ గోల్డ్, మొత్తం అంతా కూడా 10,38,000 రూపాయల వర్త్ అనమాట. మొత్తం అంతా ఒక రోజులోనే దీన్ని ఛేదించడం జరిగింది మా సిబ్బంది. అందువల్ల వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గుండె జబ్బుకు తొలిసారిగా అరుదైన ఆపరేషన్ విజయవంతంగా చేసినట్లు జీజీహెచ్ పర్యవేక్షకులు కిరణ్ కుమార్ తెలిపారు. ఆయన ఆసుపత్రిలో మాట్లాడారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నామండి. గవర్నమెంట్ హాస్పిటల్లో కార్డియాలజీ విభాగంలో వీళ్ళు అరుదైన ఆపరేషన్ అయితే మాత్రం అద్భుతమైన ప్రొసీజర్. గవర్నమెంట్ హాస్పిటల్ చరిత్రలోని మొట్టమొదటిసారి ఇంట్రాకార్డిక్ డీఫిబ్రిలేటర్ అన్న పరికరం అమర్చడం జరిగింది. యూజువల్గా ఇలాంటివి చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాం. యాక్చువల్గా గుండె రేటు ఎక్కువ కొట్టుకుంటున్నప్పుడు, వెంట్రుకులర్ టెకకార్డే కానీ వెంట్రుకులర్ ఫిబ్రిలేషన్ కానీ వచ్చినప్పుడు, గుండె షాక్లకు గురైనప్పుడు వెంటనే షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. గుండె ఆగిపోయినప్పుడు కూడా ఒక్కొక్కసారి షాక్ ట్రీట్మెంట్ మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. డీసీ షాక్ అంటారు. డీఫిబ్రిలేటర్తో షాక్ ఇస్తాం. ఆ షాక్ 2 పెటల్స్ లాగా ఉంటాయి. ఆ పెటల్స్లో ఉన్న షాక్ని మనం డైరెక్ట్గా చెస్ట్కి పెట్టి చేస్తూ ఉంటాం. దాన్ని డైరెక్ట్ మనం రెగ్యులర్ చేసే డీసీ షాక్ అంటారు. అలాంటిది కాకుండా ఈ పేషెంట్కి ఒక అరుదైన జబ్బు వచ్చింది. డైరెక్ట్ కార్డియోమయోపతి అనే జబ్బుతో ఇతను గుండె దాదాపు 80% వీక్ అయిపోయి ఓన్లీ 20% ఫంక్షనింగ్ ఉంది. ఈఎఫ్ 20% ఉండటంతో ఇతనికి కార్డియక్ ఫెయిల్యూర్ వచ్చింది. ఫెయిల్యూర్ రావడమే కాకుండా 2-3 సార్లు గుండె స్పీడ్గా కొట్టుకుంటుంటే 2-3 సార్లు షాక్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇతనికి వైద్యం ఏం చేయాలన్న దాంట్లో నిష్ణాతులైన కార్డియాలజిస్టులు చాలా కార్పొరేట్ హాస్పిటల్ తిరిగారు. అక్కడ దాదాపు ఇంట్రాకార్డియక్ డీఫిబ్రిలేటర్ అంటే గుండెలోనే షాక్ ట్రీట్మెంట్ ఇచ్చే పరికరాన్ని పెడతాం అనేది అరుదైన ఆపరేషన్ లాగా తీసుకుంటాం. ఆ పరికరం వచ్చేసి దాదాపు 4 లక్షల విలువైన పరికరం. ఒకటి గుండె లోపలికి పంపించి గుండె గోడల్లో పెట్టేస్తే అది అక్కడ షాక్ ట్రీట్మెంట్, అది గుండెలో ఉన్న మార్పుల్ని గుర్తించి గుండెలో ఉన్న వెంట్రుకులర్ ఫిబ్రిలేషన్ కానీ సిస్టోలి కానీ అలాంటివి వచ్చినప్పుడు వెంటనే అదే గుర్తించి దాన్ని ఆటోమేటిక్గా అది షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలు పెడుతుంది. కాబట్టి ఒక డాక్టర్ కానీ ఒక హాస్పిటల్ కానీ అవసరం ఉండదు. అలాంటిది దాదాపు ప్రైవేట్ హాస్పిటల్లో 15 లక్షల దాకా ఖర్చు అవుతుంది. పేషెంట్లు కూడా డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడుతూ మన దగ్గర రావడం జరిగింది. నా దగ్గరికి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ అతను చనిపోతాడా అనుకున్నాం. అతన్ని మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చి కొంత రివైవ్ చేసి గుండెకి సంబంధించిన ఇంట్రాకార్డియక్ డీఫిబ్రిలేటర్ మిషన్ కనుక తీసుకొస్తే మిగతాది మనం అక్కడ అరేంజ్మెంట్ చేయొచ్చు, ఇక్కడ ఫ్రీగా జరిగిద్ది అనే ఉద్దేశంతో మేము ఆరోగ్యశ్రీ CEO గారిని సంప్రదించడం జరిగింది. కలెక్టర్ గారి ద్వారా ఆరోగ్యశ్రీ CEO అడిగి, అలానే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ప్రకాష్ గారు కూడా దీన్ని కోఆర్డినేట్ చేశారు. అలానే ఇక్కడ మాకు మెట్కో గారు ఉన్నారు, కిరణ్ గారు, అతను, అలానే కార్డియాలజీ విభాగంలో శ్రీకాంత్ గారు, వీళ్ళందరూ కూడా ఒక టీం లాగా ఏర్పడి గవర్నమెంట్కి విన్నవించుకొని గవర్నమెంట్ ద్వారా ఈ మిషన్ పొందాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ని అడిగాం. ట్రస్ట్ కూడా వెంటనే స్పందించి ఒక మానవతా దృక్పథంతో వెంటనే చేయండి అని చెప్పేసి వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు 4 లక్షల విలువైన ఇంట్రాకార్డియక్ డీఫిబ్రిలేటర్ పరికరాన్ని మాకు పంపించడం, వెంటనే మేము ఇక్కడ యాంజియోగ్రామ్ ద్వారా యాంజియోప్లాస్టిక్ చేసి దాంట్లో నుంచి ఒక కాయిల్ పంపించేసి ఈ మిషన్ ని గుండె లోపల అమర్చేసి. మంత్రివర్గంలో తనకు కేటాయించిన శాఖలు జనసేన మూల సిద్ధాంతాలకు తన మనసుకు దగ్గరగా ఉన్నాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కీలక శాఖలు కేటాయించినందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిగా రాష్ట్ర ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కిందని ఒక ప్రకటనలో తెలిపారు. తనకు కేటాయించిన శాఖలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఉపాధి హామీ నిధుల సద్వినియోగం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తానని పవన్ వెల్లడించారు. జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామాలకు తాగునీరు అందించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. గ్రీన్ ఎనర్జీని ఉపయోగించుకునేలా పరిశ్రమలను ప్రోత్సహిస్తానని పేర్కొన్నారు. అటవీ సంపదను కాపాడి పచ్చదనాన్ని పెంచుతామని చెప్పారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుదామని హెచ్చరించారు. తీర ప్రాంతాల్లో మడ అడవుల సంరక్షణకు ప్రత్యేకంగా దృష్టి సారిస్తామన్నారు. వేసవి సెలవుల అనంతరం తిరిగి ప్రారంభమైనందున తణుకు పట్టణంలో జిల్లా పరిషత్ బాలురు ఉన్నత పాఠశాల నందు మరియు జాస్తి సీతా మహాలక్ష్మి బాలికోన్నత పాఠశాల హైస్కూల్ నందు
రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న 3 జతల యూనిఫామ్ క్లాత్, ఒక స్కూల్ బ్యాగ్, ఒక బెల్టు, ఒక జత బూట్లు, 2 జతల సాక్సులు, పాఠశాల విద్యా సంవత్సరం పుస్తకాలు మరియు వర్క్ బుక్స్ అదనంగా 1వ మరియు 6వ తరగతి విద్యార్థులు ఇంగ్లీష్ నుండి ఇంగ్లీష్ మరియు తెలుగు డిక్షనరీ ఉన్నటువంటి స్టూడెంట్ కిట్లను తణుకు శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ విద్యార్థినులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బాలిక ఉన్నత పాఠశాల ఆడిటోరియం పనులను పరిశీలించడమైనది. మనకి తల్లిదండ్రులు ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా చదువుకున్న తర్వాత మన కాళ్ళ మీద మనం నిలబడితే మన ఉద్యోగం మనం చేసుకోవటం, మన స్వశక్తితో పైకి రావడం అనేది మనందరం కూడా భవిష్యత్తులో పిల్లలందరూ కూడా గర్వించే విధంగా ఉంటుంది. అటువంటి విజయానందాన్ని పొందాలంటే ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా మంచి ఉన్నత స్థానంలో ఉండాలంటే చదువుని నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి. చదువు అనేది మనకు కేవలం నాలెడ్జ్తో పాటుగా మన జీవిత గమ్యాన్ని నేర్పుతుంది, మనకు సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మార్చులు యువ నాయకులు నారా లోకేష్ గారు, వీరి ఆధ్వర్యంలో విద్యారంగానికి పెద్దపీట వేసి భవిష్యత్తులో విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యల్ని తొలగించడంతో పాటుగా అన్ని విధాలుగాను కూడా స్కూల్స్ ని మరింత అభివృద్ధి చేసే విధంగా దేశంలోనే విద్యారంగానికి సంబంధించి ప్రథమ స్థానంలో నిలిపే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. విద్యకు సంబంధించి ఉపాధ్యాయుల కొరత ఉందో అది తీర్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకంగా విద్యారంగానికి సంబంధించి మెగా డిఎస్సీని కూడా ఈరోజు ప్రకటించడం జరిగింది. డిసెంబర్ లోపు దాదాపు 16,000 ఉపాధ్యాయుల పోస్టులకి రిక్రూట్ చేయడం జరుగుతుంది. విద్యా వ్యవస్థకి సంబంధించి పోస్టులన్నింటినీ కూడా రిక్రూట్ చేసి విద్యారంగాన్ని మరింత పటిష్టం చేసే విధంగా కూడా ముందుకు వెళ్తామని చంద్రబాబు నాయుడు గారు విజన్ కానీ ఆయన కమిట్మెంట్ కానీ విద్యా వ్యవస్థ పట్ల కానీ ప్రభుత్వంగా ముఖ్యమంత్రిగా ఒక బాధ్యతగా ఏ విధంగా ఉంటారనే దానికి ఒక చిన్న ఉదాహరణ ఈ రోజు మీకు అందించే కిట్లన్నిటి మీద కూడా జగన్ గారి బొమ్మలు ఉన్నాయి. ఆ బొమ్మలు ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అవే బ్యాగుల్ని పిల్లలందరికీ కూడా ఇవ్వండి అని చెప్పి ఈరోజు ఒక సౌలభ్యంతో ఒక నూతన వరవడికి నాంది పలికినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాల అండగా ఉంటానని భరోసా ఇచ్చిన విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం 2వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. ఉండవల్లిలోని నివాసంలో యువనేత స్థానిక ప్రజలను కలుసుకొని వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. డిఎస్సి 2008 జీవో నెంబర్ 39 ప్రకారం ఎన్టీఎస్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 2193 మందిని రెగ్యులర్ చేయాలని ఆంధ్రప్రదేశ్ వెల్గు టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో యువనేతను కలిసి విన్నవించారు. గత ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ సక్రమంగా చెల్లించినందున తన పాలిటెక్నిక్ సర్టిఫికెట్లను నూజివీడు కాలేజ్ నుంచి ఇప్పించాలని జగదీష్ అనే విద్యార్థి కోరారు. రాజధాని నిర్మాణంలో మొదటి దశను 2.5 ఏళ్లలో పూర్తి చేస్తామని, పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతి నిర్మాణం జరుగుతుందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో పట్టణ పురపాలక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారాయణను రాజధాని రైతులు, జేఏసీ నేతలు అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు నేను మున్సిపల్ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు తీసుకుని సీట్లో కూర్చోవడం జరిగింది. అయితే ఈ యొక్క మున్సిపల్ శాఖలో అతి ముఖ్యమైనది అమరావతి రాజధాని డెవలప్మెంటు, క్యాపిటల్ సిటీ. 217 చదరపు కిలోమీటర్లతో ఆ రోజు ఇక్కడ క్యాపిటల్ సిటీని డిజైన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి 48,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవటం, వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 9,000 కోట్ల రూపాయలు పేమెంట్స్ కూడా అప్పుడు పే చేసాం. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఒకటే చెప్పారు, ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో ఒకటి చేయాలని. ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో ఒకటిగా ఉండాలి. ఒక డిజైన్లే కాదు, ఇక్కడ చేసే ప్రతి పని వల్ల ఆర్థికంగా రాష్ట్రం డెవలప్ కావాలి. ఇక్కడ ఏ యాక్టివిటీ చేసినా దానివల్ల రాష్ట్రంలో ఉన్న పాత జిల్లాలు 13 జిల్లాల్లో ఆర్థికంగా పెరగాలి, బిల్డింగ్లే కాదు. అలా యాక్చువల్గా డిజైన్ చేసాం.
దానికి సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళ సపోర్ట్ తీసుకున్నాం. నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ వాళ్ళకి డిజైన్ ఇచ్చి ఫైనల్గా వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం. తర్వాత రోడ్లు, డ్రైన్స్, డ్రింకింగ్ వాటరు, ఈ ప్రాజెక్టులన్నీ టెండర్లు ఇచ్చాం. అన్ని ఆల్మోస్ట్ ఆల్ వాటిలో మెజారిటీ పార్ట్ కూడా కవర్ అయింది. అయితే అధికారుల కోసంగా హౌసెస్ షీర్వాల్ టెక్నాలజీలో దాదాపు 90% అయిపోయినాయి. మంత్రులకు కావచ్చు, సెక్రటరీలకు కావచ్చు, రకరకాల గ్రేడ్ అధికారులకు కావచ్చు చేసాం. అదేవిధంగా ఇవన్నీ చేయటానికి రైతులు, ఈరోజు నేను చెప్తున్నాను, రైతులు ఇక్కడ నా వెనకాల ఉన్నారు. 2015 జనవరి 1 ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రికి 34,000 ఎకరాలని ఒక చిన్న లిటికేషన్లో కూడా లేకుండా రాజధాని కట్టడానికి రైతులు ఇచ్చారు. అది మా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ఇక్కడ ఒక మంచి క్యాపిటల్ డెవలప్ చేస్తాం అనే ఉద్దేశం తెచ్చింది. రాష్ట్ర రాజధానికి ఇచ్చారు. అట్లాంటి రాష్ట్ర రాజధాని యాక్చువల్గా గత ప్రభుత్వం పూర్తిగా నిర్విరామం చేసి 3 రాజధానులు అంటూ మూడు ముక్కలాట ఆడి పూర్తిగా నాశనం చేశారు. రైతులకు ఇవ్వాల్సిన కౌలు గీవులు కూడా సరిగా ఇవ్వక వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టారు. వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. గత ప్రభుత్వంలో అన్ని రంగాలు వెనుకబడ్డాయన్నారు. ఆరోగ్య శాఖ మంత్రిగా తనకు కీలక బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలిపారు. ఎన్డీఏ పాలనలో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆరోగ్య శాఖలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు వెలికి తీస్తామన్నారు. ప్రతి ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించి కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా అభివృద్ధి చేస్తామని అన్నారు. పేదలకు మెరుగైన మంచి వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి సత్యకుమార్. మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. మిత్రులారా, 5 సంవత్సరాల ఒక అరాచక అవినీతి అస్తవ్యస్త పాలనకి అంతం పలికి భవిష్యత్తు దిశగా ఆంధ్ర రాష్ట్రాన్ని నడిపించి అభివృద్ధికి పెద్దపీట వేసి నిజమైన సంక్షేమానికి దారులు తెరిచే ఒక ప్రజాప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ముందుగా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఒక సామాన్య కార్యకర్తనైన నన్ను కూటమి తరపున ఎమ్మెల్యేగా, తర్వాత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్యా శాఖ మంత్రిగా నియమించినందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను ఈ మంత్రిత్వ శాఖ దాకా రావడానికి ప్రధాన కారణం ఆశీర్వాదాలు అందించిన ధర్మవరం ప్రజానికానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ఉదయం దుర్గమ్మ తల్లిని దర్శించుకొని రాబోయే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథం వైపు నడిపించేలా, గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థని మళ్ళీ గాడిలోకి వచ్చేలా, ప్రజలందరికీ కూడా ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా సంక్షేమ ఫలాలు అందేలా ఆ శక్తి సామర్థ్యాల్ని దేశ ప్రధానమంత్రి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ప్రధాని గారికి వికసిత భారత్ నిర్మాణానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒక వికసిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణ కళ సాకారానికి కూడా
శక్తి సామర్థ్యాలను ఇవ్వాల్సిందిగా, ఆశీస్సులను అందించాల్సిందిగా తల్లివారిని కోరడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కడపలో టాలీవుడ్ ప్రముఖ సినీ హీరోయిన్ నిధి అగర్వాల్ సందడి. 56వ జ్యువెలరీ షోరూమ్ ను ప్రారంభించిన నిధి అగర్వాల్. జగన్మోహన్ రెడ్డి అధికారానికి అహంకారం తోడవడంతో ప్రజలు ఇలాంటి తీర్పు ఇచ్చారు. తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ వ్యాఖ్యలు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గుండె జబ్బుకు తొలిసారిగా అరుదైన ఆపరేషన్ విజయవంతంగా చేసినట్లు జీజీహెచ్ తెలిపిన పర్యవేక్షకులు కిరణ్ కుమార్. స్టూడియో ఎన్ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.